వరుధిని ఏకాదశి అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. మామూలుగా ఇది చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చేది వరుధిని ఏకాదశి. అయితే ఈ ఏకాదశి విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా ఏకాదశి అనేటప్పటికీ మనకి 24 ఏకాదశులు వస్తాయి. అంటే ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి ఏంటంటే శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. అలాగే ఏకాదశులు వస్తూ మనం ముందుకెడతాం. ఈ ఏకాదశుల్లో కూడా మనకి ఈ 12 అంటే శుక్లపక్షంలో 12, కృష్ణపక్షంలో 12, ఇవి కాకుండా అధిక మాసంలో కూడా మనకి ఏకాదశులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అవి ఇంకో 2 కలుస్తాయి. అయితే చైత్రమాసం ప్రారంభంలో శుక్లపక్షం అయిపోయిన తర్వాత వచ్చే ఏకాదశి అయిపోయింది ఆల్రెడీ మనకి. ఇప్పుడు కృష్ణపక్షంలో ఏకాదశి, దీని పేరు వరుధిని ఏకాదశి అంటారు. వరుధిని ఏకాదశి అని చెప్తారు. అసలు ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, ఏకాదశి నాడు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, అలాగే ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశ పారణ, తర్వాత దాంతోపాటుగా ఏకాదశి యొక్క ఇతివృత్తం ఏంటి, కథలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం మామూలుగా చెప్తూ పెడతాం. అంటే కొంతమంది ప్రతి ఏకాదశి పాటించే వాళ్ళు ఉంటారు, కొందరు వాళ్ళకు అనుకూలంగా ఏవైనా కొంత ఎంతవరకు ఉన్నాయో అంతవరకు చేస్తారు. ఇక్కడ మీరు ఏకాదశి అనేది పాటించినప్పుడు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సాధారణంగా విష్ణు భక్తులందరూ కూడా ఏకాదశి విషయం వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, ఉదయం లేవడం, చక్కని మంచి దుస్తులు ధరించి స్నానానంతరం విష్ణుమూర్తిని పూజించడం, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేయడం, అలాగే విష్ణువుకి సంబంధించిన భజనలు, అలాగే ఇతివృత్తాన్ని వినడం, ఉపవాసం లాంటిది ఉండడం, ఉపవాసం సమయంలో తినవలసిన ఆహారం వాళ్ళకి తగినది స్వీకరించడం, పాలు పండ్లు మొదలైనవి తీసుకోవడం, అలాగే దాంతోపాటుగా సాయంత్రం కూడా మళ్ళీ విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, పూజాది కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడం, మర్నాడు ద్వాదశి గడియలు అయిపోయే లోపల ద్వాదశి పారణ అంటే అప్పుడు ఆహారాన్ని తీసుకోవడం, ఈ యొక్క విష్ణు పూజ చేసుకోవడం, ఇలా అన్నీ కూడా హరినామ స్మరణ, ఇది ఈ విధంగా పెడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్తున్నది పూజా విధానం అలాగే ఉపవాసం చేయడం వాటి గురించి కాదు. ఇక్కడ చెప్తున్న ఫోకస్ ఏంటంటే, ఈ వరుధిని ఏకాదశి అంటే ఏంటి, ఆ వరుధిని ఏకాదశి సంబంధించిన కథ అన్న విషయం మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుకుంటున్నాం. అయితే వరుధిని ఏకాదశికి సంబంధించిన ఇతివృత్తం గురించి తెలుసుకోవడానికి ఎప్పట్లాగే ఇక్కడ ఒకసారి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో చెప్తున్న కథ ఇది. శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే, యుధిష్ఠిరుడు ఏమంటాడంటే, ఏ రకమైన కథని మనం, ఏ రకమైన వ్రతం కావచ్చు, నోము కావచ్చు, ఏది చేస్తే వ్యక్తికి అన్ని విధాల అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, ఏ రకంగా చేస్తే తన సమస్యలను అధిగమిస్తాడు, అంటే ఏ రకంగా తన యొక్క పూర్వజన్మ పాపాలని అధిగమిస్తూ ముందుకు వెళ్తాడు అన్న విషయాలు ఇలాంటివన్నీ అడుగుతున్నప్పుడు, అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పిన ఇతివృత్తంగా కూడా ఈ వరుధిని ఏకాదశి అని చెప్తారు. ఆయన ఏం చెప్తాడంటే, ఒకానొక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక మహా విష్ణుభక్తుడు, ఒక దైవభక్తుడు అనే ఒక మహారాజు ఉంటాడు. ఆయన పేరు మాంధాత అని చెప్పి ఒక చక్కటి వ్యక్తి రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఆయన ఒకరోజు వేట నిమిత్తం ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఆ ప్రదేశంలో ఆయన మీద ఒక ఎలుగుబంటి దాడి చేయడం వల్ల ఆయనకి ఏం జరుగుతుందంటే, ఆకస్మికంగా దాంతో తలబడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో ఆయన బాధతోనూ భయంతోనూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వచ్చి తన చక్రంతో ఆ ఎలుగుబంటిని ఇది చేయడం, కానీ అప్పటికే ఆ మాంధాత మహారాజు యొక్క కాలిని ఈ చాలా వరకు ఎలుగుబంటి అటాక్ చేయడం బట్టి ఇబ్బంది ఏర్పడడం, అది చూసి ఆ మాంధాత మహారాజు నాకు ఇలా జరిగిందే, అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని బాధపడుతుంటే, అప్పుడు విష్ణువు ఆయనకి ఏమని చెప్తాడంటే, నీకు చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే వరుధిని ఏకాదశిని కనుక నువ్వు జాగ్రత్తగా చేసుకొని విధి విధానంగా నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడి నువ్వు అన్ని విధాలా చక్కగా ముందుకు పెడతా ఉన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా, అదేవిధంగా ఆయన అది చేసి, అంటే చైత్రమాసంలో వచ్చిన కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని ఆయన పాటించి అన్ని విధాలుగా కూడా చక్కగా పాటించడం బట్టి ఆయన పూర్వపు వైభవం రావడం, అదేవిధంగా ఆయన అన్ని విధాలా ఎదుగుతూ ఆయన మొత్తానికి విష్ణు సాయుధ్యం పొందడం, ఇలాగా కథ సాగుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఏకాదశికి ఒక ఇతివృత్తం అనేది ఉంటుంది. అంటే ఆ ఇతివృత్తం కూడా ఎలా ఉంటుందంటే, సాధారణంగా జనరల్గా చెప్పే ఏకాదశి కథ ఒకటి, అలాగే ఆ ప్రత్యేకమైన ఏకాదశి కథ ఒకటి. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంది వరుధిని ఏకాదశి గురించి మాట్లాడుకున్నాం. ఈ వరుధిని ఏకాదశి చేయడం బట్టి అంటే ఎలా ఉంటుంది అంటే, అది ఎన్నో అశ్వమేధ యాగాలు చేసినంత ఫలంలాగా,
అలాగే ఎంతో పుణ్యాన్ని సాధించిన కార్యక్రమంలాగా విష్ణువుని పూజించటం వల్ల ఇలా ఉంటుందని ఈ రకంగా దీంట్లో మనకి విధానం చెప్పడం జరుగుతుంది. కానీ అసలు ఏకాదశి అన్న విషయాన్ని కూడా తీసుకుంటే ఏకాదశి అనే విషయంలో మామూలుగా దానికి సంబంధించిన జనరల్ కథ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క వరుదిని ఏకాదశి అనేది మాత్రం చాలా విశేషమైంది. ఈ వరుదిని ఏకాదశి చేయడం బట్టి వ్యక్తి తనకు ఎదురవుతున్న కష్టాలను అధిగమించగలుగుతాడు, అలాగే తనకి ఎదురవుతున్న లోటుపాట్లను అధిగమించగలుగుతాడు, మానసికంగా తర్వాత శారీరకంగా ఆరోగ్యాన్ని పొందుతూ ముందుకెడతాడు అని మొదలైనవన్నీ కూడా దీన్ని బట్టి తెలుసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ భగవంతుడి మీద భక్తి, ఉపవాసం అన్న మాటలో దేవుడికి సమీపంలో ఉంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనసావాచకరమైన దేవుడి మీద భావనతో ఆధ్యాత్మిక చింతనతో భగవద్భక్తితో కనుక చేసినట్లయితే అది తప్పనిసరిగా భగవంతుడి యొక్క అనుగ్రహం, చేసే పనులలో ఆటంకాలు తొలగిపోతూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యక్తికి కావాల్సింది భక్తి, శ్రద్ధ అన్నది దీనిలో మనం అంతర్లీనంగా గ్రహించేది. నమస్కారం.